హే గాయ్స్, ఈ జర్నీ చాలా కొత్తగా అనిపించింది. ఎందుకంటే రత్నగిరి కొండపైకి వెళ్ళాం, అంటే అన్నవరం వెళ్ళాం గాయ్స్. ఎందుకు ఇంత ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతున్నానంటే అన్నవరంకి ఇదే మొదటిసారి వెళ్ళాం. మాట కామాట ఇక్కడ చుట్టూ నేచర్ చాలా బాగుంది గాయ్స్. ఈ వీడియోలో నేను మీతో ఫ్యామిలీతో కలిపిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ షేర్ చేసుకోబోతున్నాను. ఎటు చూసినా ఇటువైపు మీకు పచ్చదనమే కనిపిస్తుంది గాయ్స్. ఆలయం దగ్గరకు వచ్చామంటే చాలు చుట్టూరు బొమ్మలతో డెకరేషన్ కనిపిస్తాయి. రకరకాల బొమ్మల షాపులు కనిపిస్తాయి గాయ్స్. ఈ టెంపుల్ చూడండి, ఆరెంజ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ లో ఫ్లవర్స్ చాలా బాగా డెకరేట్ అయి ఉన్నాయి కదా. ఇప్పుడు మనం వైకుంఠ ద్వారం చూడబోతున్నాం గైస్. ఇది ఫస్ట్ స్టెప్ అన్నమాట కొండ మీదకి వెళ్ళడానికి. ఈ ఫ్లవర్స్ చెట్టు చాలా బాగుంది ఇక్కడ ఎంట్రన్స్ లో అయితే. ఇగోండి గైస్, ఇది వైకుంఠ నారాయణ ముఖద్వారం అంట. మనం లోనికి వెళ్ళి చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ఎంట్రన్స్ అవడానికి ఇక్కడ డబ్బులు తీసుకుంటారు గైస్. చిన్న కారుకి 50 రూపాయలు 100 రూపాయలు అనేసి అక్కడ టికెట్ తీసుకొని కొండపైకి వెళ్తున్నాం. సేఫ్ గా టెంపుల్ కి రీచ్ అవ్వాలని దేవుడికి దండం పెడుతున్నాను గైస్. కొండ ఎక్కే కొద్దీ పచ్చదనమే సాంగ్ వేసుకొని వెళ్ళిపోండి. ఎందుకంటే చుట్టూరు చాలా పచ్చగా చాలా బాగుంటుంది నేచర్ అయితే. అంత షార్ప్ కటింగ్స్ కూడా ఏముండవు, నీట్ గా జాగ్రత్తగా వెళ్ళండి గైస్. ఇలా ఎన్ని ఆర్చ్లు ఉన్నాయో నేను లెక్క పెట్టలేదు, మీకు తెలిస్తే లెక్క పెట్టండి. ఇదైతే ఫస్ట్ ఆర్చ్ అన్నమాట. మనం కొండెక్కిన స్టార్టింగ్ పాయింట్ నుంచి లాస్ట్ వరకు అలా దేవుడి నామస్వరం వినిపిస్తూనే ఉంటుంది. ఇప్పుడు నేను మీకు మెట్ల మార్గం చూపిస్తాను గైస్. అగోండి చూడండి, అలా పైకి వెళ్ళిపోవచ్చు అనమాట మెట్లు ఎక్కేసి. మనకి తెలియని ప్రదేశంలోకి వెళ్ళేటప్పుడు ప్రతి సైన్ బోర్డ్ ఇంపార్టెంట్, ప్రతి ఇన్ఫర్మేటివ్ బోర్డ్ ఇంపార్టెంట్ గైస్. అవన్నీ చక్కగా చూసుకుంటూ వెళ్ళిపోవడమే, ఎవరిని అడగకుండా. కొన్నిసార్లు మ్యాప్స్ కూడా పనిచేయవు గైస్, నెట్వర్క్ అందదు. ఇలాంటి సైన్ బోర్డ్స్, ఇన్ఫర్మేషన్ బోర్డ్స్ మనకు చాలా యూజ్ అవుతాయి. సో మేము లాస్ట్కి అయితే కొండ ఎక్కేసాం గైస్. పొద్దున్న జడేసుకోలేదేమో అనుకోకండి. మనం ఇప్పుడు రత్నగిరి కొండపైన ఉన్నాం. మాకు ఫస్ట్ స్టార్టింగ్ లో ఇక్కడ ఆపేసి పైకి నడుచుకొని వెళ్ళమన్నారు. కొంచెం పర్మిషన్ తీసుకున్నాక ఆ కారు మాకు ఇచ్చారనమాట ఇంకా పైకి వెళ్ళడానికి. సో మేము అలా కారుతో పైకి వచ్చేసాం గైస్ కొండపై వరకు. ఇక్కడ మనకి ఏ సీనరీ అక్కర్లేదు గైస్, వెనకతలలో ఫోటో ఎడిట్ చేయడానికి. చుట్టూ ఉన్న నేచరే చాలు, అంత బాగుంటుంది. బ్యాక్గ్రౌండ్ మాత్రం మనం చూడాలనుకొద్దీ చూడాలనిపిస్తూనే ఉంటది గైస్ ఇక్కడ నేచర్, మీరే చూడండి. ఇప్పుడు మీరు నా వెనకాతలు చూస్తుంది స్టేయింగ్స్ అన్నమాట. ఇక్కడ మనం స్టే చేయొచ్చు 1-2 రోజులకు వచ్చేసరికి. ఇక్కడ మ్యారేజెస్ కూడా ఎక్కువ చేసుకుంటారంట గైస్. మా అమ్మ నాకు చెప్తున్నారు, ఎప్పుడో చిన్నప్పుడు తీసుకొచ్చిందంట, మరి నాకు గుర్తులేదు. ఇదే నా ఫస్ట్ టైం లెక్క. సో అన్ని చూసుకుని వచ్చేసరికి టెంపుల్ దగ్గరకు వచ్చేసాం గైస్ మనం. ఇది దక్షిణ ముఖం అన్నమాట. ఇప్పుడు మనం కాకినాడ జిల్లాలో ఉన్న అన్నవరంలో ఉన్నాం గైస్. ఇక్కడ ప్రత్యేకం ఏంటంటే ఈ టెంపుల్ దగ్గర మనం బాగా గమనించినట్టయితే అంతా కొత్త పెళ్లి జంటలే వస్తారు గైస్. ఎందుకంటే వాళ్ళు కొత్త జీవితం మొదలు పెట్టే ముందు ఇక్కడ పూజ చేసుకుంటే అన్ని సంతోషాలు సుఖాలే జరుగుతాయని నమ్ముతారు ఇక్కడ అందరూ. మా అమ్మ చెప్పారు నాకైతే ఇది. వీలైన వాళ్ళు టెంపుల్ దగ్గర చేసుకుంటారు, లేకపోతే ఇంటి దగ్గర చేసుకున్నా పర్వాలేదు అంట గైస్. మా అమ్మ చెప్పింది నాకు. మా అన్నయ్య వాళ్ళకి పెళ్లి అయ్యి ఇదే ఫస్ట్ టైం గైస్ వాళ్ళు కూడా రావడం అన్నవరం. ఇక్కడ ఫ్రీ బస్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి గైస్. అదిగోండి అదే బస్ స్టాప్. ఇక్కడ ఎక్కేస్తే మనకి డైరెక్ట్ గా బస్ స్టాప్ లో దించేస్తుంది. బస్ స్టాప్ నుంచి పిక్ చేసుకుంటారు మళ్ళీ. ఇప్పుడు మనం లోనికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో మొత్తం. దర్శనానికి వెళ్లే ముందు ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసేయాలి గైస్. మళ్ళీ కలుద్దాం. ఓం శ్రీ సత్యనారాయణ నమః. మా దర్శనం అయితే అయిపోయింది గైస్. మీకు విషయం చెప్పాలా, ఇక్కడ విగ్రహం ప్రత్యేకమైనది. ఎందుకంటే ఇక్కడున్న విగ్రహం త్రిమూర్తుల్ని సూచిస్తుందంట గైస్. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అందరినీ రిప్రజెంట్ చేస్తుందంట విగ్రహం. ఇక్కడ చెప్తే ఉన్నాను, నాకు కూడా సరిగ్గా తెలియదు. మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి గైస్. ప్రతిరోజు వేలాది మంది భక్తులు వస్తారంట గైస్. ఏ రోజు ఒక్క భక్తునికి కూడా ఆహారం లేకుండా తిరిగి వెళ్లేదే లేదంట. ఇదంతా ఫ్రీ దర్శనంకి గైస్. ఇంకా వెయిట్ చేస్తున్నారు. పూర్వకాలం గుళ్ళన్నీ రాతి నిర్మాణమే గైస్. చూడండి ఈ ఫ్లోర్ కూడా రాతితో వేసిందే. నా వెనకదల మీకు కనిపిస్తున్న రూమ్స్ అన్ని సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతుంది గైస్. మేము వెళ్ళేసరికి 300 రూపీస్ ప్రత్యేకమైన పూజ చేస్తారంట. ఇక్కడ వాటర్ ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి, అడుగడుగునా కనిపిస్తాయి. ఇలా మనకి దగ్గరకు కూడా తెచ్చిస్తారు గైస్ సేవకులు. మా అమ్మ అయితే పరమభక్తిలో లీలమైపోయారు. ఇప్పుడు మనం బయటకు వెళ్దాం పదండి గైస్. బయట చూసుకుందాం. అయిపోయింది మా దర్శనం అయితే. ఇక్కడ నుంచి అన్నదానంకి వెళ్ళి అలా ప్రసాదం తీసుకొని వెళ్ళిపోదాం అనుకున్నాము. కానీ మాకు అన్నదానంలో ప్రసాదం వీలు కాలేదు గైస్. మీరు నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు తినండి, బాగుంటుందంట ఇక్కడ ప్రసాదం గైస్. ఇప్పుడు మేము ప్రసాదం కొనుక్కోవడానికని వెళ్తున్నాం. దాని ఎదురుగా ఉండే ఫస్ట్ ఆఫ్ అని చెప్పాను కదా మీకు ఇందాకలా, అక్కడే మనకి ప్రసాదం కూడా ఉంటుంది. అదిగోండి గైస్, కౌంటర్ దగ్గరికి వెళ్ళి తీసుకుందాం నడండి.
ఎక్కడ చూసినా మనకి ఇప్పుడు డిజిటల్ గానే అవుతున్నాయి గైస్ టికెట్స్ అన్ని. నార్మల్ గా కూడా ఇస్తారు. పెద్ద లైన్ ఉంది. ఇక్కడ క్యూఆర్ స్కాన్ చేస్తే చాలు మనకి ప్రసాదం ఇచ్చేస్తారు గైస్. మన పని ఈజీగా అయిపోతుంది. సో టికెట్ వచ్చాక కౌంటర్ దగ్గర వెళ్ళి తీసుకోవడమే. 5 రెక్కల ఫ్యాన్ ఎంత పెద్దగా ఉందో చూడండి. నేను ఇదే ఫస్ట్ టైం చూడడం గైస్. కొంచెం ఈ లైన్ లో ఉంటే మన లడ్డూలు మనకి ఇచ్చేస్తారు గైస్. అన్నవరం ప్రసాదం ఇస్తారు. చూడండి ఎంత పెద్ద ఫ్యాను. నాకు సడన్ గా దీన్ని చూస్తే కృష్ణుడి చేతిలో విష్ణు చక్రం తిరుగుతుంది గైస్. అది గుర్తొచ్చింది అనమాట. ఇక్కడ మాత్రం ఫుల్ గాలి వస్తుంది. అన్నవరం రావడం చాలా బాగుంది గైస్. చాలా అందంగా ఉంది. చాలా ఆనందంగా కూడా ఉంది. ఇటువైపు చూసినా అసలు బోర్ కొట్టదు. ఫుల్ మంచి నేచర్ కనిపిస్తుంది గైస్. స్వచ్ఛమైన గాలి. చాలా చల్లగా ఉంది ఇక్కడైతే. ఇక్కడ తులసాకు వేసిన మజ్జిగ ఇచ్చారు గైస్. మేము చెరో గ్లాస్ తీసేసుకొని వెళ్ళాం. మీరు ఎప్పుడు అన్నవరం వెళ్ళారో గుర్తుందా మీకు? అక్కడ ఏమైనా స్వీట్ మూమెంట్స్ ఉంటే నాతో షేర్ చేసుకోండి గైస్. అండ్ ఇక్కడ మీకు తెలిసిన ఏమైనా కొత్త ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే చెప్పండి. వెయిట్ చేస్తూ ఉంటాం గైస్. కామెంట్ సెక్షన్ లో చెప్పలే. ఆ చల్ల గాలికి చల్లని మజ్జిగ తాగితే పొట్టలో భలే చల్లగా ఉంటది గైస్. ఇక్కడ మీరు అక్కడ మెట్లు ఎక్కడం స్టార్ట్ చేస్తే ఇక్కడ వరకు వచ్చేస్తారు గైస్. ఇక్కడ అన్నదానం తిందామని చాలా ట్రై చేసాం కానీ మాకు కుదరలేదు గైస్. ఇక్కడ స్మెల్ చాలా టెంప్టింగ్ గా ఉంది గైస్. తిందాం అనుకున్నా సరే ఎక్కువ లైన్ ఉంది. మాకు ఇంకో ఇంపార్టెంట్ పని ఉంటే అక్కడ నుంచి వెళ్ళిపోయాం గైస్. నెక్స్ట్ టైం తప్పకుండా తింటాను. నాకు అన్నవరం ప్రసాదం అంటే చాలా ఇష్టం గైస్. మీలో ఎంతమందికి ఇష్టమో చెప్పండి. చాలా బాగుంటుంది కదా. కార్ ఎక్కగానే ముందు అన్నవరం ప్రసాదం తినేసాం గైస్. ఇది ఏదో కొత్త ప్రసాదం గైస్. బంగి ప్రసాదం అంట. బాగుంది ఇది కూడా. కానీ అన్నవరం ప్రసాదమే చాలా బాగుంది గైస్. సో ఇంతే గైస్. వ్లాగ్ ఇక్కడితో అయిపోయింది. సబ్స్క్రైబ్ ఫర్ మోర్. మళ్ళీ తర్వాత కలుద్దాం. బాయ్ బాయ్.